నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. మొదట ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. నాచారంలోని వెస్లీ పాఠశాలను సందర్శించి వసతులు పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఆత్మకూరులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రావి రమేష్ ఆధ్వర్యంలో 70,70,000 నిధులతో జలజీవన్ మిషన్ ను పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు వంగ గీత హాజరయ్యారు. అనంతరం ముమ్మిడివారి పోడిలో భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి ఇంటింటికి కుళాయి కలెక్షన్ ఇవ్వడం వల్ల నీరు కొరత లేకుండా ప్రతి ఒక్కరికి లభ్యమయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి నాచారంలో గల వెస్లీ స్కూల్ ని ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్ కు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని స్కూళ్లను ఆకస్మికంగా సందర్శిస్తానని తెలిపారు. మా స్కూల్కి ఎమ్మెల్యే గారు వచ్చారు. విజిట్ చేయడానికి వచ్చారు. పేద విద్యార్థులతో భోజనం చేయడానికి ఈరోజు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. పేద విద్యార్థులతో కలిసి భోజనం చేసి వెళ్ళారు. స్కూల్ సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ఈరోజు వెస్లీ స్కూల్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో పేద విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గారు సహబంతి భోజనం చేశారు. దానికి సంబంధించి ఈరోజు స్కూల్లో ప్రోగ్రాం జరిగింది. దాంట్లో పాల్గొన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్ఎం గారు, విద్యార్థులు, టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓవర్ టు హెచ్ఎం గారు. పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము కేసీఆర్ దగ్గర ఉండొచ్చు అన్నారు. మునుగోడులో నన్ను ఓడించేందుకు ఎర్రబెల్లి దయాకర్రావు కుట్ర చేశాడని, ఎర్రబెల్లికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలిపారు. యువత కోసం, వారి భవిష్యత్తు కోసం చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతో తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసింది. మా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆల్రెడీ మేమందరం ఒక జట్టులాగా మీ అందరికి తోడుంటాం, అండగా ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి కూడా వాళ్ళు పేర్లు చెప్పుకొని ఎవరో కొందరు బెదిరిస్తున్నట. ఖబర్దారు చెప్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. మరి చెప్తున్నారు. ఇక్కడ నుంచి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ 2 సీట్లు కొద్ది తేడాతో ఓడిపోయారు. పెద్ద పెద్దలు అందరూ కూడా లెక్కలు తప్పు, ఆచరణ తక్కువ. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ మాత్రం బంధంగా కట్టిండ్రు. ఆయన ఉంటే కొన్ని బిల్డింగ్ మిషన్ భగీరథ పోయా మా మునుగోలు అయితే వస్తలేవు. ఏ సపరేట్ ట్యాంకులు లేవు. ఈ మిషన్ తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు, నీరు కూడా మీరు ఉంటా.
ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా ఏ రాత్రి 12 గంటలకైనా ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద రావాలి. దయాకర్రావు ఖబర్దార్, నువ్వు రిటైర్ అయితేనే మంచిది, ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మళ్ళీ మాత్రం మంచిగా చేసిన కాడికి చాలు, దోసుకున్న కాడికి చాలు, ఇక నీ ఆపు రాజకీయాలు. ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏలూరు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆలనాని 49వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వద్దాని శ్రీనివాస్, మేయర్ నూర్జహాన్, పెదబాబు, సంగీత సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లలంగోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. 34 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండమంగమ్మ, శ్రీశైలం, జడ్పీటీసీ నరేంద్ర గుప్తా, వైస్ ఎంపీపీ పద్మా తదితరులు పాల్గొన్నారు. ఇంకా అమ్మాయిలను చదివించడం కోసం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ప్రాంతం కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ఆడపిల్లలకు భద్రత కల్పించాలి, ఆడపిల్లలకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో పెంచిన స్కీమ్ ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మంత్రివర్గం కూడా కసరత్తు చేస్తుంది. అతి త్వరలో గతంలో ఇక్కడ 40 మంది అప్లై చేసుకున్నారు. ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా ఉన్నటువంటి కల్వర్ట్లు, రోడ్ల విషయంలో కూడా చర్చించి మొన్నే చెప్పినాం. కరోనా వచ్చిన కాంచాల బస్సులు చాలా డ్యామేజ్ అయ్యి అక్కడ బంద్ అయినాయి. ఆ సమయంలో బంద్ చేసిన బస్సులు మళ్ళా పునరుద్ధరించాలి కాబట్టి ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 1050 బస్సులను కూడా తీసుకోవడం జరిగింది. దాని చదువుమానైనా మనందరం మన వాళ్ళని సర్దుకొని ఈ మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా, అభివృద్ధి కోసం మీ అన్ని పార్టీలు కూడా సహకరించి ఈ 8 మండలాల్లో ఈ మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఈ మండలం కోసం ఇంకా ఎక్కువ కూడా నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ ఈ కళ్యాణలక్ష్మి 3 మండలాలు పెట్టడం జరిగింది. 11 మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనను అత్యధిక మేజార్టీతో గెలిపించిన మిత్రులకు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలిపారు. రెడ్డి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. దేవేందర్ రెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి అన్నకి మీ అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మొన్న భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే ఇంత మల్లాపూర్లో వచ్చినంత మనం రెడ్డిస్ కానీ వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉండి మీరందరూ కూడా అరే మనవుడు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా అంటే మన ఇంట్లో మనిషిలాగా మీరందరూ కష్టపడి నన్ను గెలిపించినందుకు మళ్ళీ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తూ మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నా బాధ్యత మీకు అందరు కూడా పనిచేసే బాధ్యత నాది. ఏ లెటర్ కానీ ఫోన్లు కానీ లేకపోతే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే నాతో ఏం సాయం కావాలన్నా కూడా చేసే బాధ్యత నాది. అట్లే పోతే కాలేజ్ విషయాలు వస్తే స్కూల్ విషయాలు వస్తే నాతో ఏది ఉంటే అది మీరు నా దగ్గర వచ్చి పని చేయించుకోవాల్సిందే. ఇక మీరు అట్లే పోతే ముఖ్యంగా రెడ్డి సంఘం ఏదైతే ఉన్నదో నేనైతే ప్రామిస్ ఏది ఉంటే అది మీ అందరు కూడా మొన్న ఎలక్షన్లు గతంలో జరిగినాయి. అవతల క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ అయినా కూడా రెడ్డి అయినప్పుడు కూడా మన పిలుపు మేరకు చాలామంది కూడా శ్రీనివాస్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంటింటికి పోయి కూడా మన తిరిగి లక్ష్మీరెడ్డి కోసం మద్దతు కోసం రామకృష్ణ పక్షాలు కూడా ఫ్యామిలీ తరఫున కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అన్నగారికి మద్దతు ఇచ్చి మనందరూ తన చూసినందుకు అన్న కూడా తోడ్పాటు అందిస్తున్నాడు, ఖచ్చితంగా అందిస్తాను నమ్ముతూ ఇంకా కూడా అన్న తోడ్పాటు అందించడం కాకుండా ఇంకా ఎవరన్నా మన వాళ్ళ దగ్గర ఇంకెవరన్నా అన్న కూడా చెప్తే కూడా మనకు వర్కౌట్ అయ్యేటట్టుంటే కూడా అన్న కూడా ఆ మాట కూడా చెప్తాను కూడా అన్న రెడీగా ఉంటాడని నమ్ముతూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా
సోమవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి జగనన్నకు చెప్దాం స్పందన కార్యక్రమానికి జెస్సీ ఎలకియా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, ఇతర అధికారులతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ ఆర్జీలను సత్వరం పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు జెస్సీ ఆదేశాలు జారీ చేశారు. ఇక సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుకటపల్లి కేపీహెచ్పీ పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. పండుగలకు ఊరికి వెళ్లేవారు ఇంటిలో విలువైన వస్తువులు, బ్యాంకు లాకర్లు, ఇతర భద్రమైన ప్రదేశాల్లో దాచుకోవాలని, నమ్మకమైన కాపలాదారులను నియమించుకోవాలని సూచించారు. ఇంటికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుతో పాటు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇంటి ముందు పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు గుమ్మికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పదంగా కాలనీలో కానీ నివాస ప్రాంతాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ విధంగా కాలనీస్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక ఆటోకి పెట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్స్లో మా వాళ్ళు ఆటో ద్వారా ప్రమోట్ చేస్తారు. ఏంటంటే జాగ్రత్తలు వాళ్ళు ఇంట్లో వ్యక్తులు సంక్రాంతి హాలిడేస్ వస్తే ఆటోమేటిక్గా కేపీహెచ్పీ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర రిసైడింగ్ పీపుల్ అంతా ఆంధ్రాకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో ప్రాపర్టీ అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ వర్క్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్ ఆటోస్కి వాటికి కూడా మేము ప్రికాషన్స్ అన్ని ప్లేస్ చేసి బాగా ప్రమోట్ చేస్తున్నాము. 13th నుంచి గవర్నమెంట్ కూడా హాలిడేస్ ఇచ్చింది కాబట్టి సో బేసిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా మనం అఫెన్స్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమైనా ఇంట్లో బంగారం, నగలు ఏమైనా ఉంటే మాత్రం దట్ మస్ట్ బి డిపాజిటెడ్ ఇన్ ద లాకర్. ఇంటి లాక్ చేసి వెళ్తున్నప్పుడు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవడం బెటర్. అండ్ లాక్ విజిబుల్గా ఫ్రంట్ సైడ్ కాకుండా సైడ్ సైడ్ వేసుకుని, ఎందుకంటే ముందు అఫెండర్స్ రెక్కీ చేస్తారు కాబట్టి డోర్ లాక్ కనబడేటట్టు కాకుండా తాళం కప్ప వేసుకున్న సైడ్ పెట్టుకోవాలి. అదేవిధంగా వాచ్మెన్స్ ఒక యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి వాచ్మెన్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా కొల్యూడ్ అయితే చెప్పలేము కాబట్టి వాళ్ళ ఐడి ప్రూఫ్లు అన్నీ తీసుకుని వాళ్ళు యాంటీసిడెంట్స్ వెరిఫై చేసినట్టు చెప్పాలి. వెళ్తూ కాలనీలో ఉంటే కాలనీ ప్రెసిడెంట్స్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత లోకల్ పోలీసుకి కూడా తెలియపరచాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొద్దిగా వాచ్ చేయమని చెప్పాలి. ఎవరిన అనుమానాస్పద వ్యక్తులు అని కనబడితే దాన్ని ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కూడా పోలీస్కి డైల్ 100 కాల్ చేసి సరిపోతుంది. ఈ ద్విచక్ర వాహనాలు కూడా ప్రెమిసిస్ లోపల పార్క్ చేసి గేట్కి. భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా భువనగిరిలో భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు అతహార్ మాట్లాడుతూ మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఫాతిమా షేక్ జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతో పొందుపరచడం సంతోషకరమని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకొని ఫాతిమా షేక్ జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని కోరారు. ఈరోజు భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో సావిత్రిబాయి పూలే సహచరురాలు ఆ రోజు మహిళా విద్యకై ఎంతో కృషి చేసిన ఫాతిమా షేక్ గారిని ఈ రోజు స్మరించుకుంటూ వారి యొక్క సేవలను రాబోయే తరానికి
తెలియజేయడం కొరకు భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాలుగా ప్రతి ఏటా మేము ఈ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. మా యొక్క కోరిక ఏంటంటే ఏ విధంగా అయితే మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుస్తకాలలో, ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరిచారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఎంతో గొప్ప మహిళ అయిన వీర వనిత ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరచాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ముస్లిం జేఏసీ తరపు నుండి ముఖ్యమంత్రి గారిని కలిసి వీరి యొక్క పాఠ్య పుస్తకంలో వీరి జీవిత చరిత్రను పొందుపరచడం కొరకు కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జీవిత చరిత్రను పొందుపరిచారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఎంతో గొప్ప మహిళ అయిన వీర వనిత ఫాతిమా షేక్ గారి జీవిత చరిత్రను పొందుపరచాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ముస్లిం జేఏసీ తరపు నుండి ముఖ్యమంత్రి గారిని కలిసి వీరి యొక్క పాఠ్య పుస్తకంలో వీరి జీవిత చరిత్రను పొందుపరచడం కొరకు కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ను సీఎం క్యాంపు కార్యాలయం గేటు వద్ద పోలీసులు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. పోలీసులు నిలిపివేయడంతో ఆందోళనకు దిగిన కేఏ పాల్ అనంతరం వెళ్లిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుంచి వస్తున్న గ్రానైట్ లారీ అశ్వరావుపేట పట్టణ సమీపంలో ముందు వెళ్తున్న బొలెరోని ఢీకొట్టడంతో బొలెరో మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వాహనాలు దెబ్బతినగా బొలెరో డ్రైవర్ కి గాయాలయ్యాయి. గ్రానైట్ లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి లారీ నడిపి యాక్సిడెంట్ చేయడంతో స్థానికులు డ్రైవర్ను లారీ నుంచి బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. ఇక ఇటీవల జరిగిన కాకతీయ కళాశాల మెడికో ప్రీతి మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ నుంచి కోర్సులో చేరగా నిజ నిర్ధారణ కమిటీ ఇటీవల జరిపిన విచారణలో ర్యాగింగ్ చేయడం నిరూపణ కావడంతో సస్పెండ్ మరల కొనసాగించాలని 97 రోజుల సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రీతి ఎనస్థీషియా ఫస్ట్ ఇయర్ పీజీ ఆత్మహత్యలో ఆరోపణలు పొందుతున్న డాక్టర్ సైఫ్ మీద ఇంతకుముందు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒక 1 ఇయర్ సస్పెన్షన్ విధించింది. సో మానసికంగా విధించారు కానీ ఫిజికల్గా సెక్సువల్గా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి 1 ఇయర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ డెసిషన్ తీసుకుంది. దాని మీద సైఫ్ హైకోర్టుకు వెళ్ళి ఆ సస్పెన్షన్ ఉత్తర్వుని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీజాయిన్ చేసుకోమని హైకోర్టు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే హైకోర్టు మళ్ళీ ఆయనకి తగినంత టైం ఇచ్చి ఆయన మళ్ళీ యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ చేసి నిర్ణయం తీసుకోమని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము నవంబర్ 9వ తారీఖు నాడు యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్ అతని న్యాయవాది సమక్షంలో విచారణ జరిగింది. సో సైఫ్ ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ బట్టి యాంటీ ర్యాగింగ్ కమిటీ మళ్ళీ ఇంతకుముందు తీసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయాన్ని ధృవీకరించారు. దాని ప్రకారము ఆయనకి షోకాస్ నోటీ ఇవ్వటం ఇచ్చింది. ఆయన రిప్లైని సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల మళ్ళీ యాంటీ ర్యాగింగ్ కమిటీ అదే శిక్షను ధృవీకరించారు. సో నిన్న శిక్ష అమలు జరపడం జరిగింది. ఈ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిన్నటి వరకు సైఫ్ 97 రోజులు వర్క్ చేశారు. ఏదైతే 97 రోజులు వర్క్ చేశారో ఆ 97 రోజులని ఎక్స్టెన్షన్ వేయడం జరిగింది. సో పూర్తిగా సైఫ్కు ఈ కేసులో 365 రోజులు శిక్ష విధించడం జరిగింది. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో పోచారం గ్రామంలో గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మమత, భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో మల్లన్న జాతరను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సర్పంచ్ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ దేవేంద్రరాజు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ
కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసిన మల్లన్న స్వామి భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ రాజు యాదవ్, పిఎస్సి అగ్రికల్చర్ మాజీ సర్పంచ్ భిక్షపతి యాదవ్, మాజీ ఎంపీటీసీ రామరాజు, భాస్కర్ గౌడ్, భవానీ శ్రీనివాస్ తదితరులు భారీగా పాల్గొన్నారు. రోజుకు ఇంప్రూవ్ అవుతుంది కానీ రోజు జనాభా పెరుగుతున్నారు. అప్పుడే 10,000 పోయి 10,000, 20,000, 20,000, ఇప్పుడు 1,00,000, 2 లక్షలకు వచ్చింది. ఎవరు ఏ మొక్కుకున్నా ప్రతి సంవత్సరం లోపలనే వాళ్ళ కోరిక నెరవేర్చండి. మళ్ళా ఈ పవిత్రమైన దేవాలయము ప్రతి ఒక్కరూ వస్తారు. ప్రతి పటాచారికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి విలేజ్లకి వెళ్ళి చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి అందరూ వస్తారు. మంచి దర్శనం చేసుకొని చూస్తున్నారు. వాళ్ళందరికీ విలువ దాని గురించి చెప్పలేదు వీళ్ళు. కానీ మా ఊళ్ళో ఈ జాతర అనేది గత 10 సంవత్సరాల కొత్త నూతన నిర్మించిన ఈ గుడి గురించి హైపాలరెడ్డి గారు వాళ్ళ సహకారంతో కానీ ఇప్పుడు మా కుటుంబ సంఘ కమిటీ సభ్యులు కానీ మా వార్డు మెంబర్స్ కానీ మా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వాళ్ళ కృతజ్ఞతలు కానీ ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి ప్రజల ఆశీర్వాదము, మల్లికార్జున గారి ఆశీర్వాదం, అందరి సహకారం ఈ జాతర అనేది చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక నాగపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్ను రద్దు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. 2 పంటలు పండే పంట పొలాలకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రామచంద్రరావు మాట్లాడుతూ మార్కెట్ విలువకు తగ్గట్టుగా రోడ్డు కింద కోల్పోతున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా బోర్డు విన్నవించుకున్నాం, అయినా ఫలితం శూన్యం ఉంది. మేము సైమల్టేనియస్గా మేము కోర్టుకు కూడా వెళ్ళాము. కోర్టులో స్టే ఆర్డర్ వచ్చినది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా వారి పనులు వాళ్ళు చేయడం వలన మేము ఇవాళ కలెక్టర్ని కలిసి మా యొక్క స్టే ఆర్డర్ కాపీని వాళ్ళకు వివరంగా వివరించి ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చడానికి సిద్ధంగా లేము. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చడానికి సిద్ధంగా లేము. ఎలాంటి ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధపడ్డాము. కానీ ఈ భూములను ఇచ్చి మేము ఆగమనే అన్నట్టే ఉన్నది మా పరిస్థితి. ఇలా ఇలాంటి భూములు సారవంతమైన నేలలు, పచ్చని పంట పొలాలు ఉన్న భూములను ధ్వంసం చేసి రోడ్లు వేసి అడ్జస్ట్ భూములను చెడగొట్టడం వల్ల భవిష్యత్ తరాలకు ఏంది? ఈ సంవత్సరం బియ్యం ధరల పరిస్థితి ఏంది? 2 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కూడా 1 క్వింటల్ బియ్యం కొనే పరిస్థితి 10,000 క్వింటల్ అవుతుంది. అప్పుడు కూడా పరిస్థితి అట్లే వస్తుంది. భవిష్యత్తులో ఈ భూములు ఈ ఉమ్మడి హన్మకొండ వరంగల్ జిల్లా భూములు చాలా చక్కటి సారవంతమైన నేలలు. ఇలాంటి భూములను నేషనల్ హైవే వాళ్ళు పంటలకు పనికిరాగు సాగుయోగ్యం కానీ భూములు అది రాళ్ళు రప్పలతో కూడిన నేలలని వాళ్ళు ఎన్హెచ్ఐ అధికారులు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతి తెచ్చుకున్నారు. అప్పంచెల్లి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా భూములకు ఇట్లాంటి సారవంతమైన నేలలు కావా, వీళ్ళకి ఇట్లా తెచ్చిలేదని మేము కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. నా పేరు బూర్గుల రామచంద్రరావు, పోచారం విలేజ్, పరకాల మండలం మాది. మధ్యాహ్న భోజ పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించాలని కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి జిల్లా కలెక్టరేట్ మరియు డీఓ నారాయణ రెడ్డికి వేరువేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు 7 రూపాయలకు అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 రూపాయలు చెల్లించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి తోడు రాగిజావకు డబ్బులు చెల్లించడం లేదని తెలిపారు. కోడిగుడ్ల రేట్లు పెంచి ఇచ్చేంత వరకు గుడ్లు విద్యార్థులకు పెట్టబోమని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం 2వ రోజు ఒగ్గు కళాకారుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. 200 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నామని స్థానిక ఉప సర్పంచ్ భవానీరాజు వారి మృత బృందం తెలిపారు. గొళ్లకురుమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక వాసి ధరం సింగ్ మోహన్ లాల్ ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీవు పులిమమ్మ తల్లి పులిమమ్మ తల్లి నీవు పులిమమ్మ తల్లి నీవు పులిమమ్మ తల్లి నీవు పులి మీద ప్రయాణము చేస్తావు తల్లి నీ రూపంలో గంభీరము ఉన్నది తల్లి నీ రూపంలో గంభీరము ఉన్నది తల్లి ఓ దుర్గమ్మ తల్లి ఓ దుర్గమ్మ తల్లి బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులను తరలిస్తుండగా అవి రోడ్డుపై పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా గుర్తించడం జరిగింది. अरे हमारे गुल्लू का ही बना रहे సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తాడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. నాచారంలోని వెస్లీ పాఠశాలను సందర్శించి వసతులు పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఆత్మకూరులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.